బాగా పనిచేసిన వారిని ప్రోత్సహిస్తాం. అలా కాకుండా పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చిన వారిని దూరం పెడతానని సీఎం చంద్రబాబు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచాం, ప్రభుత్వం మనమే అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదని, నిత్యం ప్రజల్లోనే తిరుగుతూ ప్రజా సమస్యల్ని పరిష్కరించడమే లక్ష్యంగా ప్రజా ప్రతినిధులు పనిచేయాలని వారితో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ సందర్భంగా హెచ్చరించారు సీఎం చంద్రబాబు. ఏడాది పాలనపై ఈ నెల 12న అన్ని నియోజకవర్గాల్లో విజయోత్సవ ర్యాలీలు చేపట్టాలని నేతలను ఆదేశించారు. అయితే రోజు కూటమి పక్షాలు అధికారులతో అమరావతిలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించి వచ్చే 4 ఏళ్లలో ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలపై చర్చిస్తామన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్. సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీలోని ముఖ్య నేతలందరితోనూ టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఈ నెల 12వ తేదీన 1 ఇయర్ అయిన సందర్భంగా పాలన చేపట్టి విజయోత్సవ ర్యాలీలు జరపాలని చెప్పేసి అని పిలుపునివ్వడం జరిగింది. ఇదంతా కూడా నియోజకవర్గంలో ప్రతి చోట పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పడం జరిగింది. ఇదంతా చూస్తే కనుక వెన్నుపోటు జనంగా ప్రతిపక్ష వైసీపీ చేసినటువంటి దానికి కౌంటర్గా పెద్ద ఎత్తున ర్యాలీలు చేయడం అయితేనేమి, తర్వాత ఈ చంద్రబాబు నాయుడు కూటమి ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా ముందుకు వెళ్లింది, అలాగే ఏ సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చింది, ప్రజలకు ఎంత మేరకు చేరువైందనే విషయాన్ని బహుళంగా విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా మనకు స్పష్టమవుతా ఉంది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు పార్టీలో ఉన్నటువంటి అందరికీ కూడాను ఒక విధమైనటువంటి మీరు చెప్పినట్లు స్వీట్ వార్నింగ్ ఇవ్వడం జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే మొదటిగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు ఫస్ట్ అంటే ఒకేసారి ఎమ్మెల్యేలుగా మీరు అయ్యారనేటువంటి ఒక స్థాయిలో మీరు నిలిచిపోకూడదు, మీరు కంటిన్యూషన్ గా రాజకీయాల్లో ఉండాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నానని చెప్పడం ద్వారా ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వారికి పనితీరు బాగా చేసుకోవాలి, తద్వారా మంచి పేరు తీసుకురావాలని చెప్పి ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా ప్రభుత్వ పనితీరు అయితేనేమి, మంత్రుల పనితీరు అయితేనేమి, ఎమ్మెల్యేలు, నాయకుల పనితీరు అయితేనేమి వీటన్నిటిని కూడా మేము సర్వే చేస్తా ఉన్నాము. బాగా పనిచేసే వారికి ప్రోత్సాహం ఉంటుంది, అలాగే సరిగా పనిచేయని వారిని వదులుకుంటామనే విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. 12వ తేదీన ర్యాలీలు ఇవన్నీ చేసిన తర్వాత ఆ రోజు సాయంత్రము ఎన్డీఏ పక్షాలంటే కనుక జనసేన, బీజేపీతో కలిసి ఆ నాయకులతో కలిసి ఒక సమావేశం నిర్వహిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలతో పాటు జనసేన, బీజేపీ నేతలందరూ కలిసి ఈ విస్తృతంగా ఈ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ఏ విధంగా చేసింది 1 ఇయర్లోగా అనే జనంకు చెప్పడంతో పాటు మిగిలిన 4 సంవత్సరాలు ఏ విధంగా ముందుకెళ్లాలి, ఏ సంక్షేమ కార్యక్రమాలు లేకుంటే ఏ పథకాలు తీసుకురావడం ద్వారా అయితేనేమి పాలన ఏ విధంగా ముందుకెళ్తే ప్రజలకు మరింత చేరువవుతామనే విషయాన్ని సమీక్ష చేసుకుంటామని ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ ప్రభుత్వ పనితీరు అనే దాని మీద కూడాను ఒక సర్వే చేసుకోవడం ద్వారా, సర్వే చేస్తున్నామని చెప్పడం ద్వారా కూడాను తమ పనితీరు ఎలా ఉందనే విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు ఒక్కసారి ఆయన కూడా వ్యక్తిగతంగా సమీక్ష చేసుకున్నట్టుగా మనకు స్పష్టమవుతా ఉంది. అంటే గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అంతా ఒక నిరాశతో ఉంది. రాష్ట్రం పేరు చెబితేనే అందరూ భయపడే పారిపోయే పరిస్థితి ఉంది, పెట్టుబడిదారులు ఎవరు రానటువంటి పరిస్థితి. తర్వాత రాష్ట్రాన్ని అప్పులమయం చేశారు, ప్రజలను అయోమయం పాలు చేశారు. ఈ నేపథ్యంలో ఎంతో నమ్మకంతో మనకు ప్రజలు అధికారాన్ని ఇచ్చారు, దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందనే ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఒకవైపు మిత్రపక్షాలను కలుపుకొని వారితో కలిసి సమన్వయంతో ముందుకు పోవాలని చెప్పడంతో పాటు ఈ పార్టీలో పనిచేసేటువంటి నాయకత్వానికి అందరికి కూడా అంటే కనుక పదవుల్లో ఉన్నవారికి అయితేనేమి, పదవుల్లో లేకోకుండా పార్టీ క్యాడర్ అంటే పార్టీ ఒక క్యాడర్ ఉన్నటువంటి వారికి అందరికి కూడాను ఆయన వచ్చే 4 ఏళ్ళు ఏ విధంగా అంటే పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పడంతో పాటు ఇప్పుడు సిట్టింగ్ లో ఉన్నటువంటి వారందరికీ కూడా సరిగా పనిచేయకపోతే వదులుకుంటామని కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.